హాయ్ ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో మన ఛానల్లో నెంబర్ సిరీస్ మీద జీకే మీద చేస్తున్నాం కదా టాపిక్స్. సో ఈ రోజు వచ్చి మనకి నెంబర్ సిరీస్ 4 వచ్చి మనకి డీలిమిటేషన్ యాక్ట్స్ ఇయర్స్ అన్నమాట. ఇది చాలా రిపీటెడ్గా అడిగే పాలిటీ ఇంపార్టెంట్ బిట్టు. సో డీలిమిటేషన్ యాక్ట్ అంటే ఏంటి అని చూసుకుంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ప్రతి సెన్సస్ ఇయర్ తర్వాత భౌతిక పైన లేదా సరిహద్దులు నియోజకవర్గాల యొక్క సరిహద్దులను మార్చడానికి ఈ కమిటీ అనేది వేస్తారు లేదా కమిషన్ అనేది వేస్తారు. సో మనకి అలాంటి ఇప్పటివరకు ఎన్ని ఉన్నాయంటే 4 కమిషన్స్ అనేది వేశారు. దాంట్లో మనకి ఇయర్స్గా అడుగుతాడు ఎక్కువగా. సో ఫస్ట్ వచ్చి 1952లో వేశారు ఫస్ట్ కమిషన్ అనేది. నెక్స్ట్ 1962లో వేశారు సెకండ్ వచ్చి. థర్డ్ వచ్చి 1972లో వేశారు. అండ్ ఫోర్త్ వచ్చి 2002లో వేశారు. ఓకేనా? దీస్ ఆర్ ద 4 డీకమిషన్ యాక్ట్స్ ఇయర్స్ మాట. సో ఇక్కడ మనకి 82, 92 అని కమిషన్ ఏమీ లేదు. సో ఎందుకు రాశానంటే మీకు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందని రాశాను. కానీ 82 అనేది ఆర్టికల్ 82ని మనకి డీలిమిటేషన్ కమిషన్ యొక్క ఆర్టికల్ చూపిస్తుంది. చాలా ఇంపార్టెంట్ ఇది. సో 92 అనేది డమ్మీ నెంబర్. ఇక్కడ దీనివల్ల మనకి ఏమి యూజ్ లేదు. ఒక సీరియల్ నెంబర్లో ఉంటుందని ఇక్కడ వేసాను అంతే జస్ట్. సో ఆర్టికల్ 82 అనేది మనకి డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ని చూపిస్తుంది. అదేవిధంగా రిమైనింగ్ 52, 62, 72, 2002 అనేవి మనకి డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ యొక్క ఇయర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఏమీ లేదు. మనకి సెన్సస్ తర్వాత ఓకేనా, మనకు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ వస్తుంది కదా జనాభా లెక్కలో. దాని తర్వాత సంవత్సరమే డీలిమిటేషన్ యాక్ట్ అనేది వేస్తూ ఉంటారు, కమిటీ అనేది వేస్తూ ఉంటారు. సో అలా గుర్తుపెట్టుకోండి. కావాలి చూడండి, 1951లో మనకి సెన్సస్ జరిగితే 1952లో వస్తుంది. 61లో మనకి జనాభా లెక్కలు జరిగితే 62లో వచ్చింది. 71లో జనాభా లెక్కలు జరిగితే 72లో వస్తుంది. సిమిలర్గా 2001లో మనకి జనాభా లెక్కలు జరిగితే 2లో వచ్చింది. సో ఇక్కడ వరకు ఆగిపోయింది. సో ఎందుకు ఆగిపోయిందో మీ అందరికి చాలామందికి తెలిసే ఉంటుంది. తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.